అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ జనరేషన్లో ఉన్న తల్లిదండ్రులకి పాత కాలంలో ఉన్న తల్లిదండ్రులకి తేడా ఏంటో చూద్దాము. దయచేసి ప్రతి ఒక్కరికి నా యొక్క హంబుల్ రిక్వెస్ట్ అంటే ఈ వీడియోని చూసేవాళ్ళు ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. అలాగే చూసిన వాళ్ళు లైక్ చేయండి. దీని ద్వారా 10 మందికి చేరుతుంది, సమాజానికి చాలా ఉపయోగపడుతుంది. ఒక వీడియోలోకి వెళ్దాం. ఈ కాలం జనరేషన్కి పాతకాలం జనరేషన్ తల్లిదండ్రులకు ఉన్న తేడా ఏంటో చూద్దాం. పాతకాలంలో అంటే ఒక 40 years బ్యాక్ తల్లిదండ్రులు ప్రతి ఒక్క ఫ్యామిలీలో వాళ్ళు ఉన్న వాళ్ళైనా సరే లేని వాళ్ళైనా సరే ప్రేమానుబంధాలు ఉండేవి. అలాగే వాళ్ళ యొక్క కల్చర్, తల్లిదండ్రుల యొక్క బిహేవియర్ ఎలా ఉన్నా డ్రెస్ అయితే చాలా మంచిగా వేసుకోవాలి. ఎటువంటి అసభ్యకరమైన వస్త్రాలు ధరించినా సరే పెద్దవాళ్ళు ఊరుకునేవారు కాదు. పెద్దవాళ్ళు ఊరుకున్నా సరే బయట సమాజంలో ఎవరో ఒకరు దండించి ఇంటికి పంపించేవాళ్ళు. ఎప్పుడైనా సరే భయంతో వేసుకునేవాళ్ళు. కానీ ఈ జనరేషన్లో తల్లిదండ్రులు అలా లేదు. ఎంత దారుణంగా అయినా అంటే ఇంత దారుణమైన డ్రెస్సులు వేపిస్తున్నారు. ఎందుకు వేపిస్తున్నారో అర్థం కాల. దానివల్ల ఏదైనా జరగరాని జరిగితే అయ్యో మూర్రాన్ని బయటకు వచ్చి కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ఇవన్నీ అవసరమా? ఆలోచన చేయండి. ఈ కళ్ళనివి చాలా చెడ్డవండి. చూసిన ప్రతిదీ కావాలనిపిస్తుంది. అది ఉన్నవాడా లేనివాడా అని తేడా చూడదు, కావాలి అంతే. మన యొక్క అందాన్ని, మన యొక్క బాహ్య సౌందర్యాన్ని బయట ప్రపంచానికి చూపిస్తూ ఉంటే నీ కూతురు, నీ భార్య, నీ అక్క ఆలోచించండి ఎంత వల్గర్గా ఉంటుంది. వేరే వాళ్ళ యొక్క లేడీస్ అలా వేసుకుని ఉంటే నువ్వు చూస్తున్నావే, మరి నీ కూతురు నీ భార్య వేసుకుంటే చూడరా. కామన్ సెన్స్ రాదా మీకు? ఆలోచన రాదా? ఆలోచన చేయండి. దీని మీద తల్లిదండ్రులు ఎక్కువ కేర్ తీసుకోవాలండి. తల్లిదండ్రులు కరెక్ట్గా లేకపోతే బిడ్డలు చెడిపోతారు. అది మగాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే చెడిపోతారు. కానీ ఇక్కడ ఆడవాళ్ళ గురించే టాపిక్ మాట్లాడుతుంది. ఆడవాళ్ళ వల్లే మగవాళ్ళు చెడుదారులు కూడా పోతున్నారు. ఇక్కడ డ్రెస్సింగ్ స్టైల్స్ వల్లే. లేడీస్ నన్ను ఎలా తిట్టుకున్నా పర్వాలేదు, 100% చెప్తున్నా. ఏదైనా అడిగినామంటే ఎందుకు ఈ డ్రెస్ వేసుకుంటా, నీకెందుకు అని అడుగుతున్నాను. ఏంటి ప్రశ్నలు? ఒకప్పుడు అలా అనేవాళ్ళు కాదు, భయపడేవాళ్ళు. బయట వెళ్ళాలంటే అసభ్యకరమైన డ్రెస్ అయితే భయపడేవాళ్ళు. మెచ్యూరిటీ అయిన తర్వాత కూడా ఎంత చక్కగా ఓనీలు వేసుకొని, పట్టు ఓనీలు, ఎంత బాగుండేవాళ్ళు అంటే అంత బాగుండేవాళ్ళు. వాళ్ళ అమ్మలు కూడా సరే పట్టు శారీలు కట్టుకొని, బొట్టు పెట్టుకొని, పూలు పెట్టుకొని, ఆ జడలు పొడుగు పొడుగు జడలు, ఆ జడల మీద కవిత్వాలు రాసేవాళ్ళు పాతకాలం. ఇప్పుడు ఏడుందండి జడలు? అంత కొత్తిమీర కట్టలాంటి జడలే, లూజ్ హెయిర్స్ అంట. అసలు లూజ్ హెయిర్స్కి మీనింగ్ ఎంతో తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క లేడీస్ స్టైల్ దేనికి స్టైల్ అండి? లందనానికి స్టైల్. మీ మాటలో స్టైల్ ఉండాలి, మీ బిహేవియర్లో స్టైల్ ఉండాలి. పొట్టు దుస్తులు ధరించి అంగ ప్రదర్శన చేసేది కదా స్టైల్ అంటే. కాబట్టి తల్లిదండ్రులే దీనివల్ల చాలా తప్పండి. తల్లిదండ్రులు దయచేసి తల్లిదండ్రులందరికీ నా యొక్క హంబుల్ రిక్వెస్ట్, మీ బిడ్డల్ని కంటున్నారు. తల్లి 9 నెలలు మోసి కంటున్నావు, పెంచుతున్నావు. 14 ఏళ్ళు యుక్త వయసు వచ్చేంత వరకు పెంచుతున్నావు. అంతవరకు ఎన్ని డ్రెస్సులు వేయించండి, రకరకాల డ్రెస్సులు వేయించండి. బయట పంపించేటప్పుడు మీ బిడ్డని మంచి డ్రెస్ వేసి పంపించండి. దయచేసి ఆలోచించండి. మీరు అదే డ్రెస్సు, నీ కూతురు అదే డ్రెస్సు, మీ అక్క అదే డ్రెస్సు, అందరూ అదే డ్రెస్సు. వేరే వాళ్ళు ఎవరన్నా చూసినారంటే నీ మొగుడు కంప్లైంట్ చేస్తారు, మీ అన్న కంప్లైంట్ చేస్తారు, మీ తమ్ముడు కంప్లైంట్ చేస్తారు. వాళ్ళు చూడడం లేదా వేరే వాళ్ళని? వాళ్ళు ఇలాంటి డ్రెస్సులే కదా వేసుకున్నారు. వాళ్ళు కనబడవా మీ అవయవాలు వాళ్ళకి? ఆలోచన చేయండి. దయచేసి ఆలోచన చేయండి తల్లిదండ్రులారా. తల్లిదండ్రులు ఆలోచన చేయండి. మీ బిడ్డలకి మంచి డ్రెస్సులు వేసి బయట ప్రపంచాన్ని పంపించండి. సమాజాన్ని కాపాడండి. అసభ్యకరమైన డ్రెస్సులు వేయించేద్దాం. మగాళ్ళే దీంట్లో ఇంట్రెస్ట్ చూపించాల్సింది మగాళ్ళే.
ఆడవాళ్ళు ఎటువంటి డ్రెస్సులు కొంటాను కొనిపించకండి. ప్రతి ఒక్కరి పని చేస్తే తయారు చేస్తాడు, ఎందుకు తయారు చేస్తాడు, వాడు మానేస్తాడు. మీరు వేయడం వల్లే అతను తయారు చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి నా యొక్క హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీ బిడ్డల్ని కంటున్నారు, పెంచుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు, మీకు కష్టపడుతున్నారు. బట్ అలాగే డ్రెస్సింగ్ స్టైల్ విషయంలో కూడా వీటిని మంచిగా చూసుకోండి. మంచి మాటలు చెప్తూ ఉండొచ్చు మీ బిడ్డలకి, ఇలా ఉండు అలా ఉండు అనేసి. బట్ ఆ డ్రెస్ వల్ల వాళ్ళ యొక్క క్యారెక్టర్ దెబ్బతింటుంది, కన్నా మీ క్యారెక్టర్ కూడా దెబ్బతింటుంది. అది బాగా ఆలోచన చేయండి. దయచేసి ఇక మీదటైనా సరే సమాజంలో ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు మారండి, మంచి డ్రెస్సులు వేయండి ప్లీజ్. ఇక మీదటైనా మీరు మారి బిడ్డలకి మంచి డ్రెస్సులు వేసి బయటలో ఉన్న సమాజంకి మంచి మెసేజ్ ఇస్తారనేసి, మంచిగా ఉంటారనేసి కోరుకుంటున్నాను. ఒక వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి, ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. సమాజంలో ఒక్కరైనా సరే మారుతారు. అలాగే మీరేమనుకున్న కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వ్యక్తి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.